మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో ములక్కాడ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. మునక్కాడ ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆయిల్లో మునక్కాడ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత కారం, 2 స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి మునక్కాడ ముక్కల్ని 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మునక్కాడ ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి.
చేప ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చేప ముక్కలు ఉడికిన తర్వాత ధనియా పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన ములక్కాడ చేపల పులుసు రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహా రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.